ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి కోసం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం అన్నదాన భవనం అలాగే ప్రసాదం కౌంటర్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ ఇస్కాన్ వాళ్ళకి మొత్తం ఇవ్వాలని చూస్తున్నా ఎట్లా చూస్తారు? 11/8/26 రాష్ట్ర ప్రభుత్వము ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది, మెమో ఇష్యూ జారీ చేయడం జరిగింది. కనకదుర్గమ్మ కొండ మీద అమ్మవారికి సంబంధించినటువంటి అన్నదానానికి సంబంధించినటువంటి ఒక కిచెన్, మాస్టర్ కిచెన్ సంబంధించి వితౌట్ టెండర్స్ 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఇస్కాన్కి ఇవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. చాలా విచిత్రంగా ఉంది. ఈ ప్రైవేటైజేషన్ మంత్రం జపిస్తూ ఉంది ప్రభుత్వము. అనేక రంగాల్లో ప్రైవేటైజేషన్ చేస్తూ ఆఖరికి ధర్మాదాయ దేవాదాయ శాఖలో కూడా ప్రైవేటైజేషన్ని చొప్పించాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తూ కొండ మీద భవిష్యత్తు అవసరాల కోసం అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించినటువంటి అమ్మవారి యొక్క ప్రసాదం అంటే అన్నదానం సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాని నిర్మాణం పూర్తయినటువంటి సందర్భంలో మాస్టర్ కిచెను ఇస్కాన్ వాళ్ళ టెంపుల్ వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేది దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దేవస్థానానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది, చీఫ్ సిఈలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఈఈలు ఉంటారు, అనేక మంది సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోకుండా ఇస్కాన్కి సంబంధించినటువంటి సంస్థకి 2 కోట్ల రూపాయలు మాస్టర్ కిచెన్కి సంబంధించినటువంటి వితౌట్ టెండర్స్ లేకుండా ఇవ్వాలి అని చెప్పనేది దీని మీద అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము ఇదేమన్నా అన్నా క్యాంటీన్లా, లేకపోతే వాళ్ళకి దారదత్తం చేయడానికి, వాళ్ళకి ఇవ్వడానికి పవిత్రంగా అమ్మవారి దేవస్థానానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని పవిత్రమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించాల్సింది పోయి ఏదైనా ఉంటే మీ ఇంజనీరింగ్ ఎండోమెంట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వాళ్ళు దాని మీద చర్యలు చేపడతారు. వాళ్ళు కావాలంటే సలహాలు సూచనలు తీసుకుంటారు తప్ప ఆ సంస్థకి 2 కోట్ల రూపాయలు ఈ మాస్టర్ కిచెన్ ఇవ్వాలి అని చెప్పేదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని చెప్పాను. అంటే దీని మీద ఇంకా రకరకాలైనటువంటి అపోహలు కూడా ఉన్నాయి. అసలు మొత్తం అన్నదానం ప్రతిరోజు కూడా 10,000 మందికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకి అన్నదానం పెట్టడం ద్వారా ప్రతి సంవత్సరము 6 కోట్ల రూపాయల వరకు కూడా అదనంగా ఖర్చు అవుతుంది అనే ఒక అపోహని దాని నుంచి పక్కకు రావాలని, దేవస్థానం దాని నుంచి పక్కకు తొలగించుకోవాలని, ఈ అన్నదానాన్ని కూడా ఇస్కాన్ వాళ్ళకి ఇస్తారు అని చెప్పిన కూడా వార్తలు వస్తున్నాయి పత్రికల్లో. ఇలాంటి ఆలోచనలు ఉంటే ప్రభుత్వము విత్డ్రా చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ ఆ 2 కోట్లకు సంబంధించినటువంటి మాస్టర్ కిచెన్కి సంబంధించినటువంటి జీవోని వెనక్కి తీసుకోవాలి. అలాగే అన్నప్రసాదానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆలోచన ఏదైనా ఉంటే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే కనకదుర్గమ్మ అమ్మవారి గురించి ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రం కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదం తింటే వారి కోరికలు నెరవేరుతాయని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయని ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తారు. అలాంటిది అమ్మవారి దేవస్థానంలో వంటశాలలో వంట వండకుండా దానికి సంబంధించినటువంటి వేరే సంస్థ ద్వారా అక్కడ 10,000 మందికి పెట్టించాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఉంటే విత్డ్రా చేసుకోండి. ఇది హిందూ ధర్మానికి, హైందవ ధర్మానికి, అలాగే శుచిగా అమ్మవారి ప్రసాదం అందేటటువంటి కార్యక్రమాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యంత్రాలు మాస్టర్ కిచెన్ అనేది వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకోవాలి. అన్నదానాన్ని వాళ్ళకి కట్టబెట్టే ఆలోచన కూడా ఉంటే విత్డ్రా చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చూసాం పత్రికల్లో అమ్మవారికి సంబంధించినటువంటి కొంతమంది దాతలు స్థలాలు ఇస్తే ఆ స్థలాల్లో ప్రైవేటు కార్యక్రమాలు అంటే హాస్పిటల్ ఏదో కట్టాలని భక్తుల సౌకర్యార్థం కోసం అమ్మవారికి దర్శనానికి వచ్చేటటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పని అన్నదానానికి సంబంధించి విరాళాలు ఇస్తారు. అన్నదానం అలాగే కొంతమంది పెద్దలు వారందరూ కూడా భూములు ఇస్తారు. ఆ భూములు అమ్మవారి భక్తులకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప పక్కదారి పట్టించే విధంగా ఉండకూడదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. దీన్ని ఈ 2 విషయాల్లో ఎండోమెంట్స్ కనుక సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా
భక్తుల యొక్క భక్తుల యొక్క ఆగ్రహానికి ఎండోమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వము గురికాక తప్పదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.